గ్రీన్ అమ్మోనియా ఈరోజు కాకినాడ నుంచి ప్రపంచానికంటూ మరికొద్దిసేపట్లో లేదా వీళ్ళు మన కావ్యాస్తులు వీడియోస్ అప్లోడ్ చేసానికి శంకుస్థాపన కూడా అవ్వచ్చు. అసలు ఏంటి ప్రాజెక్ట్? గతంలో నాగార్జున ఫర్టిలైజర్స్ ఉంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అందులో గ్రే అమ్మోనియా బ్లూ అమ్మోనియా అని చెప్పేసి ఉండే ప్లాంట్. అక్కడే ఇప్పుడు ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ని పెట్టబోతున్నారు 495 ఎకరాలలో. ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, ఎస్పెషల్లీ గ్రీన్ అమ్మోనియాకి సంబంధించి. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా. అమ్మోనియా అన్నప్పుడు NH3 కలర్లెస్ లిక్విడ్ బట్ పంజెంట్ స్మెల్ వస్తుంది. దీనిని కార్గో షిప్లు ఉంటాయి కదా, రవాణా నౌకలు, వాటిలో ఇంధనంగా వాడతారు. ఈవెన్ బయట కూడా ఈ కార్గోకి సంబంధించినటువంటి ట్రక్కులు అంటే వాటికి ఇంధనంగా వాడతారు, ఇండస్ట్రీస్లో వాడతాడు. అన్నిటికి మించి ఎరువుల తయారీలో అమ్మోనియా అత్యంత కీలకం. ఇప్పటి వరకు మన దగ్గర అమ్మోనియా తయారీ అన్నప్పుడు గ్రే అమ్మోనియా లేదంటే బ్లూ అమ్మోనియా. దీనికి గాను మన కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు, తర్వాత సహజ వాయువు, ఫ్యూయల్, వీటిని యూజ్ చేసి ఈ అమ్మోనియాని తయారు చేస్తాం. దానివల్ల కర్బన ఉద్గారాలు ఓకేనా, అవి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. దానివల్ల భయంకరమైన పొల్యూషన్. మన వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది ఏంటి, 2070 నాటికి భారతదేశంలో అసలు 0% కర్బన ఉద్గారాలు. అంటే ఇన్ ద సెన్స్ బయటగా పొల్యూషన్ అనేది ఉండొద్దు, ఎస్పెషల్లీ ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ కార్బన్ రిలేటెడ్. అప్పుడు ఏం చేస్తున్నారు, గ్రీన్ ఎనర్జీ సైడ్ వెళ్తున్నారు. దానికి గాను అప్రాక్సిమేట్లీ 90,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ పెడుతున్నారు. జర్మనీకి చెందిన ఒక కంపెనీతో ఆల్రెడీ గ్రీన్కో కంపెనీ ఇప్పుడు ప్లాంట్ పెడుతుంది. వాళ్ళదే AM గ్రీన్. వీళ్ళు ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 125,000 టన్నుల అమ్మోనియాని ఎక్స్పోర్ట్ చేస్తారు జర్మనీ. తర్వాత జపాన్, సింగపూర్, మలేషియా వీళ్ళకు కూడా ఈ గ్రీన్ అమ్మోనియా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ప్లాంట్ పెట్టినప్పుడు 2027 నాటికి 5 లక్షలు అంటే 0.5 మిలియన్ టన్నుల ఈ గ్రీన్ అమ్మోనియాని ప్రొడక్షన్ చేయాలి. ఆ తర్వాత 2028 నాటికి వచ్చేసి 10 లక్షల టన్నులు, ఆ తర్వాత వచ్చేసి 15 లక్షల టన్నులు అంటే 1.5 మిలియన్ అన్నమాట. దానిని పెంచుకుంటూ పోయినప్పుడు రాను రోజులలో మేము 2030 అంటున్నారు 5 మిలియన్ టన్నులకి పెంచాలి గ్రీన్ అమ్మోనియాని ప్రొడక్షన్ అని అంటున్నారు. అంటే 50 లక్షల టన్నులు. ఇందులో మనకేంటి ఉపయోగం అన్నప్పుడు ఇది ఆల్టర్నేటివ్ ఎనర్జీ. ఇది ఓ రకంగా ఆల్రెడీ ఇక్కడ గ్రే అమ్మోనియా ప్లాంట్ ఉన్నప్పుడు దానికి గాను వాడింది సహజ వాయువు, తర్వాత వచ్చేసి బొగ్గు. వీటి ద్వారా వచ్చేసి కరెంటు ప్రొడ్యూస్ చేసి దాని త్రూ వచ్చేసి హైడ్రోజన్, దాని త్రూ వచ్చేసి అమ్మోనియా తయారు చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సోలార్ అండ్ విండ్ అంటే పునరుత్పాదక శక్తులు అంటారు కదా, వీటి త్రూ 7.5 గిగావాట్ కెపాసిటీతో వాటిని రెడీ చేసి హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేయడం కోసం ఏం చేస్తున్నారు, 1950 MV కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రోలైజర్ని యూజ్ చేస్తున్నారు. దీనికి నిరంతరాయంగా కరెంటుని, నాణ్యమైన కరెంటు పంపడానికి పంపుడ్ స్టోరేజ్ 2 గిగావాట్ కెపాసిటీ అది ఒకటి యూజ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ని రెడీ చేస్తారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ వచ్చేటప్పటికి ఏం చేస్తారు, గాలి నైట్రోజన్తో మిక్స్ చేసేసి దానిని గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు. ఇక దానిని స్టోర్ చేస్తారు. ఈ స్టోర్ చేసిన దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్రజెంట్ ఈ ప్లాంట్ వచ్చేసి మన కాకినాడ పోర్టుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా అన్నప్పుడు సౌదీ అరేబియా, అదేవిధంగా నార్వేలో మాత్రమే ఈ ప్లాంట్స్ ఉన్నాయి. అవి కూడా ఇంత కెపాసిటీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఇంత లార్జ్ స్కేల్లో ఇంత పెద్ద ప్లాంట్ అన్నప్పుడు గ్రీన్ అమ్మోనియాకి సంబంధించి ఏపీలో, అది కూడా కాకినాడ తీరాన. ఇక ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే మామూలుగా ఏపీలో మీరు చెక్ చేయండి, వైజాగ్, తిరుపతి, కడప, కర్నూలు ఎక్స్ట్రాడినరీ వేలు ఇండస్ట్రీస్ పరంగా డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ అనంతపురం కూడా. ఇప్పుడు కాకినాడ చుట్టుపక్కల వచ్చేసి అద్భుతంగా డెవలప్ కాబోతుంది. 1000 మందికి ఉపాధి రాబోతుంది. అండ్ ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినప్పుడు AM గ్రీన్ వీళ్ళు అండ్ వీళ్ళకి అనుబంధంగా వచ్చేసి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దీనికి అనుబంధంగా లాజిస్టిక్స్ డెవలప్ అవుతుంది. ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. అంటే అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలతో పాటు
ఏపీ పేరు చరిత్రలో సువర్ణ నక్షత్రం లిఖించవచ్చు. అండ్ మనం ఈ భారతదేశంలోనే ద బెస్ట్ వేలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ద్వారా కర్బన ఉద్గారాన్ని తగ్గించే లక్ష్యంలో ఇండియాకి ద బెస్ట్ మనం ఎసెట్ కాబోతున్నాం. ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ప్రపంచ దేశంలో కూడా నివ్వెరపోయేలాగా ఈరోజు ఏపీలో ప్లాంట్ అనేది పెట్టబోతూ ఉన్నారు. సో తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు లోకేష్ కలగలిసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావచ్చే విషయంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే విషయంలో కావచ్చు, అది ప్రైవేట్ కంపెనీ గ్రీన్కో, బట్ మా దగ్గర ప్లాంట్ ఉంది మీరు ఒప్పందాలు చేసుకుని చెప్పి చెప్పడం ద్వారా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ఓకే అని ముందుకు వెళ్తున్నారు. ఎందుకు ఆల్రెడీ వేరే దేశాలకు సంబంధించి ప్రాజెక్ట్స్ అన్నప్పుడు ఈ స్లోగా వెళ్తున్నాయి. మన ఇండియాలో కూడా గుజరాత్లో, ఒడిస్సాలో ప్రాజెక్టుకు సంబంధించి ప్రపోజల్స్ ఉన్నాయి, బట్ అవి ఇంకా స్ట్రీమ్ లైన్లోకి రాల. ఇది ఆల్రెడీ వచ్చింది, ఏకంగా శంకుస్థాపన నడవబోతుంది. త్వరలో బ్రహ్మాండంగా ప్లాంట్లో ఉత్పత్తి కూడా కాబోతుంది. సో ఇది విషయం. పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ, అదేవిధంగా చంద్రబాబు యొక్క పరిపాలన, ఇక లోకేష్ నిరంతర పర్యవేక్షణ అన్నీ కలగలిపి ఏపీని ఈరోజు ఇండస్ట్రీస్ పరంగా, సర్వీస్ సెక్టర్ వైజ్, అగ్రికల్చర్ వైజ్, తర్వాత ఫార్మా, తర్వాత ప్రొడక్షన్, ఆటోమొబైల్, స్పేస్, డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాక్వా, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో కూడా అద్భుతంగా ఏపీ దూసుకుపోతుంది అనడానికి ఇదిగో ఈరోజు గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన అండ్ భారీ పరికరాలు ఏవైతున్నాయో అవి ఇన్స్టాల్ చేయడం అనమాట. సీరియస్లీ మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, లోకేష్ లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నిజంగా ఏపీకి వరమే, అందులో నో డౌట్.